నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయ్య తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని అబద్ధికులు నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదటి నీకుండిన ప్రేమ నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నువ్వు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభం దాని చోట నుండి తీసివేతును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. పరలోకనేసిన సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, విదేశాలు ఇతర రాష్ట్రంలో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమలు విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎఫెసులో ఉన్న సంఘానికి దేవుడు ఉత్తరం రాయించాడు. ఏమనంటే, నీలో ఉన్న ప్లస్లు ఎన్నో మైనస్లు ఎన్నో నాకు తెలుసు. ప్లస్ల గురించి మాట్లాడాడు, మైనస్ల గురించి మాట్లాడాడు. మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలేవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఏ స్థితిలోంచి పడ్డావో ఆ స్థితిలోంచి తిరిగి లేయి, మారుమనసు పొందు, లేదా దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చాలా ప్లస్లు ఉన్నాయి, కానీ మైనస్ ఉంది. దేవుడికి అది ఇష్టం లేదు. ఎందుకని? త్రోవ పక్కన పడిన విత్తనాలలాగా, రాతినైనా పడిన విత్తనాలు, ముళ్ళ పొదలు పడిన విత్తనాలు ఉండకూడదు. ఆయన ఉద్దేశం 30 60 కూడా కాదు, 100% కోరుకుంటున్నాడు. అది ఎప్పుడైతే మనం ఇవ్వలేకపోయామో ఆ విషయంలో దేవుడు ఎక్కడుగుతాడు, మర్చిపోవద్దు. సంగమా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు గడిచిన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు తీసుకున్నావు. అయ్యా, మరో కొత్త సంవత్సరం నీకు ఇష్టంగా దగ్గరగా జీవిస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, పాపం చేయను, అనేకుల్ని ప్రేమ చాటుతో దశంభాగం ఇస్తా, అనుదినం బైబిల్ చదువుతా, ఇలా నువ్వు తీర్మానం తీసుకున్నావు. నమ్మకంగా ఉంటా, రెగ్యులర్ చర్చకు వస్తాను. ఎన్నో విషయాలు తప్పిపోయావు, కొన్ని పాటించావు. దేవుడు కూడా ఇక్కడ సంఘంలో చెప్తున్నాడు, కొన్ని పాటించావు, కొన్నిట్లో ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు సరి చేసుకో, సరిదిద్దుకో, లేదా దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు మన దూరం అయితే, దేవుని ప్రజెన్స్ మనకు దూరం అయిపోతే న్యూ ఇయర్లోకి వెళ్ళి మనం వరిదిల్లాం, దీవించబడం, నష్టపోతాం. ఇప్పుడు కానీ మనం సరిదిద్దుకు సరి చేసుకుంటే కృపగల దేవుడు తప్పు అనుకోమాడు అలా క్షమించాడో అలా క్షమించేస్తాడు, తిరిగి లేవనెత్తాడు. పడిపోయిన దావిని తిరిగి పశ్చాత్తాపడితే లేవనెత్తాడు. కనుక ఏ విషయాల్లో పడిపోయావో, ఏ విషయాలు మొదటి ప్రేమను కోల్పోయావో, ఏ విషయంలో ఆత్మీయతల ముందులో చాలా ఉజ్జీవంగా ఉండేవాడు, తర్వాత చల్లబడిపోయావు, బలహీనమైపోతున్నావు, మనసాక్షిని పడిపోయింది, బదలగొట్టుకుంటున్నావు, అవిశ్వాసం మాట్లాడి ఇంట్లో వాడు కోపపడుతున్నావు, శత్రువుని చేసుకుంటున్నావు, చాలామందిని ఆయాసపడిపోతున్నావు. అవన్నీ ఒప్పుకో, పశ్చాత్తాపడు, పాజిటివ్గా ఉంటారు. ఒక పూట నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సరిదిద్దుకుని పశ్చాత్తాపడి దేవుడు అద్భుతం చేసి నీకు జాబ్ ఇవ్వలేడా, నీకు పెళ్లి చేయలేడా, నీకు గర్భాలు ఇవ్వలేడా, దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వలేడా, నీకు ట్రాన్స్ఫర్ ఇవ్వలేడా, నీ సొంత ఇల్లు ఇవ్వలేడా, ఇవ్వగలడు. వచ్చే సంవత్సరంలో మార్చుకుంటావు ఆయనకి ఇష్టంగా. ఏ విషయం పడిపోయి సరిదిద్దుకు సరి చేసుకో, దేవుడు కృప చూపిస్తాడు. ఆశ్చర్యకలు చేసేవాడా, ఎవరి ప్రార్థనలో ఏకీభవించి సరిదిద్దుకు సరి చేసుకుంటున్నారో ప్రతి బిడ్డను దీవించి కనికరం చూపించి నీ కృప చొప్పున కృపాక్షేమంతో కూడిన సంవత్సరాలు మీరు ఇవ్వండి నాయన. ప్రతి ఒక్కరు విజ్ఞాన హృదయాన్ని ఇవ్వండి, పశ్చాత్తాప హృదయం దయచేయండి. కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకెక్కడ ఆ బలహీనత వైపు చోటు చేసుకోకుండా బలమైన తీర్మానం చేసుకుని అడుగు ముందుకు వేసి కృపనివ్వండి. ఎవరు వ్యాధిగ్రస్తున్న వారు స్వస్థపరచండి, హాస్పిటల్ని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గడ్డిస్తున్న సీజనల్ ఫీవర్స్ నుంచి బలహీన విడిపించి స్వస్థపరచండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం, బిజినెస్ దీవించండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. అయ్యా, భారభరితన అవసరాలు ఎన్నో సంఘానికి గుప్పులు ఇప్పడానికి అనేకులు సిద్ధంగా ఉన్నారు. వాటి చేతులు బలపరిచి ఫైనాన్షియల్ మిరాకిల్స్ దీవించి, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక మాట, ఎవరి మీద ఆయాసపడ్డావో, ఎవరిని బాధ పెట్టావో, కొట్టావో, తిట్టావో, సారీ చెప్పు. దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుని ఆత్మతో ఫుల్ఫిల్ చేస్తారు. మర్చిపోవద్దు, ఈ విషయాలు లైట్గా తీసుకోవద్దు. నెక్స్ట్ జనవరి 1 రోజున బాప్తీసాలని, రక్షణ పొందిన బిడ్డలారా సిద్ధపడండి. 3rd worship తర్వాత బాప్తీసాలని. అలాగే ఫ్రెండ్స్, రేపు సాయంత్రం మనకు వాచ్నెట్ సర్వీస్ ఉంది, మిస్ చేసుకోవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు, శైలి గీలని సాకులు చెప్పవద్దు. ఎంతోమంది తీర్థయాత్ర అక్కడిక్కడ నీళ్ళు 3 రోజులు 4 రోజులు ఉంటున్నారు. మరి మనం వాళ్ళని విమర్శించవద్దు. మన సంగతి ఏంటి ఒక్కసారి ఆలోచించు. మీ స్నేహితుల బంధుతో కలిసి రండి. వాచ్నెట్ సర్వీస్ 7 గంటలకి ఆరంభం. టైం స్టార్ట్ చేసుకున్నాం. 2 పాటలు వాక్యం, మళ్ళీ 1 పాట వాక్యం, కనుక మిస్ చేసుకోవద్దు. 7 o'clock స్టార్ట్ నుంచి 12:30 వరకు ఉంటుంది. ప్రామిస్ కార్డులు నైట్ ఇవ్వబడతాయి. అలాగే హోలీ కమ్యూనియన్ జనవరి 1 రోజు 4 ఆరాధనలు ఉంటాయి. 4 ఆరాధనలో అనెండింగ్ ప్రేయర్స్ ఉంటాయి. సంవత్సరాన్ని అభిషేకంతో స్టార్ట్ చేద్దాం. జయాన్ని పొందాం, దీవెని పొందు, బలపడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.